ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీలో విషాదం, టాప్ నాయకుడిపై దాడి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ నేత సమక్షంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చితకబాతిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామదేవత సంబరంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్కు పిలిపించారు. మరో ఎస్ఐ కానిస్టేబుల్తో కలిసి సుల్తానానగర్లోనికి చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను లాఠీతో ఎస్ఐ కుల్లబొడి చేశారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఒకరి చెయ్యి విరిగిపోగా మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త విపరీతంగా రక్తపు మరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్న కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెర్ని నాని, ఆయన తనయుడు అయిన పెర్ని కిట్టు తదితరుల నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తన కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతో పాటు బాధ్యులందరినీ విధుల నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.